ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆశించినంత గొప్పగా రాణించలేదు. ప్లేఆఫ్స్కి కూడా చేరలేకపోయింది. లీగ్ దశ ముగిసే సమయానికి హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే వచ్చే సీజన్ కంటే ముందే ఎస్ఆర్హెచ్ జట్టు కొంతమంది ఆటగాళ్లను వదిలించుకుని ఆక్షన్కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోట్లు ఖర్చు చేసి జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేదు. దీంతో కొంతమందిని రిలీజ్ చేయాలనే ఆలోచనలో హైదరాబాద్ జట్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ లిస్టులో ఉన్న మొదటి ఆటగాడు వియాన్ ముల్డర్. ఈ దక్షిణాఫ్రికా ఆటగాడిని 75 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. బైడెన్ కార్స్ గాయపడ్డంతో అతడి స్థానంలో వియాన్ ముల్డర్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ముల్డర్ పెద్దగా ప్రభావం చూపలేదు. దానికి తోడు జట్టు కాంబినేషన్ దృష్ట్యా సెట్ అవ్వడు. అతని కంటే జయదేవ్ ఉనాద్గత్, ఇషాన్ మలింగా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి అతన్ని విడిచిపెట్టడం ఖాయంగా కనపడుతోంది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు అభినవ్ మనోహర్. మనోహర్ను హైదరాబాద్ జట్టు 3,20,00,000 కొనుగోలు చేసింది. అభినవ్ మనోహర్ 8 మ్యాచ్లు ఆడి కేవలం 12 యావరేజ్తో 61 పరుగులు మాత్రమే చేశాడు. చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ ఫినిషర్గా జట్టులోకి తీసుకుంటే ఒక్క మ్యాచ్లో కూడా మినిమం ఆట తీరును ప్రదర్శించలేదు. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదు. దీంతో అతన్ని వదులుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక స్పిన్నర్ రాహుల్ చాహర్ను హైదరాబాద్ జట్టు 3,20,00,000 దక్కించుకుంది. మంచి లెగ్ స్పిన్నర్ కావాలనే ఉద్దేశంతో హైదరాబాద్ జట్టు అతన్ని జట్టులోకి తీసుకుంది. కానీ అతడు ఈ ఐపీఎల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 1 ఓవర్ మాత్రమే వేసి 9 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత అతనికి అసలు అవకాశమే ఇవ్వలేదు. ఎందుకంటే అతడి కంటే మెరుగ్గా జీషాన్ అన్సారీ, కామిందు మెండిస్ బౌలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో అతన్ని జట్టు నుండి తప్పించారు. ఈ పరిస్థితుల్లో అతన్ని తదుపరి సీజన్కు జట్టులో ఉంచుకోవడం వేస్ట్ కాబట్టి పర్సు ఖాళీ చేసుకుని ఇంకొద్దిగా మంచి స్పిన్నర్ను కొనుగోలు చేయొచ్చు అనే ఉద్దేశంతో అతన్ని పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లిస్టులో ఉన్న మరో ఆటగాడు మొహమ్మద్ షమి. షమి మీద ఎన్నో అంచనాలతో హైదరాబాద్ జట్టు ఏకంగా 10 కోట్లు వెచ్చించి అతన్ని కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 9 మ్యాచ్లు ఆడిన షమి సగటున ఓవర్కు 11కు పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకుని కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. చాలా దారుణమైన బౌలింగ్ చేశాడు. తన ఐపీఎల్ కెరియర్లోనే అత్యంత దరిద్రమైన బౌలింగ్ షమి ఈ సీజన్లో వేశాడు. అన్ని కోట్లు పెట్టి షమిని ఉంచుకోవడంలో అర్థం లేదు కాబట్టి షమిని కూడా హైదరాబాద్ జట్టు వదులుకోనుంది. ఇక స్పిన్నర్ ఆడం జంపాను 2,40,00,000 హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది. కానీ అతడు గాయం కారణంగా మొత్తం సీజన్కి దూరమయ్యాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జంపాకు ఐపీఎల్లో ఏమాత్రం సరైన ట్రాక్ రికార్డ్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని జట్టులో పెట్టుకోవడం కంటే వదిలేయడం ఉత్తమమైన మార్గమని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఇక ఈ లిస్టులో మరో 2 షాకింగ్ పేర్లున్నాయి. కాకపోతే ఆ ఇద్దరిని వదిలిపెట్టి మళ్లీ తక్కువ ధరకు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇషాన్ కిషన్ను హైదరాబాద్ జట్టు ఈ ఏడాది 11,25,00,000 కొనుగోలు చేసింది. 14 మ్యాచ్లు ఆడిన ఇషాన్ కిషాన్ 153 స్ట్రైక్ రేట్తో 35 సగటుతో 354 పరుగులు చేశాడు. దీనికి తోడు ఇషాన్ కిషాన్ వన్డౌన్లో రావడం వల్ల టాప్ 3 బ్యాటర్లు ముగ్గురు కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అవ్వడం ప్రత్యర్థులకు చాలా కలిసొస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ను ఇంత డబ్బులు పెట్టి జట్టులో ఉంచుకోవడం, మరీ ఆశించినంత గొప్పగా రాణించకపోవడం కారణంగా అతన్ని వదిలి మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తిరిగి జట్టులోకి వచ్చినా అతడి బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తేనే ఎస్ఆర్హెచ్కు మంచిది. ఇక ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు హెన్రిక్ క్లాసెన్. హైదరాబాద్ జట్టు క్లాసెన్ కోసం 23 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఈ సీజన్లో క్లాసెన్ 13 మ్యాచ్లు ఆడి 173 స్ట్రైక్ రేట్తో 44 యావరేజ్తో 487 పరుగులు చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే క్లాసెన్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడు. 5వ స్థానంలో ఎక్కువగా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్లాసెన్ వచ్చేటప్పటికే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేదా ఓడిపోతుందా అనే విషయంలో చాలాసార్లు క్లారిటీ వచ్చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అతడి కోసం అన్ని కోట్ల డబ్బు వెచ్చించడం అనేది కాస్త తెలివి తక్కువ పని అనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో క్లాసెన్ను ఆక్షన్లో వదిలి కాస్త తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇషాన్ కిషాన్ క్లాసెన్లను వదులుకుని మళ్లీ తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఆ మిగిలిన డబ్బుతో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. ఈ రిలీజ్ల విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.